హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో మనం అమూల్ లాంచ్ చేసిన హై ప్రోటీన్ మిల్క్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దాంట్లో నిజంగానే 35 గ్రామ్స్ ప్రోటీన్ ఉందా అనేది చూద్దాం. లెట్స్ అన్బాక్స్ దిస్. నార్మల్గా మిల్క్లో మనకి 250 ఎంఎల్కి 10 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. కానీ దీంట్లో మాత్రం 35 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఇస్తున్నారు. కాసేపు ప్రసాదంగా ఫీల్ అవ్వాలన్నమాట అన్బాక్సింగ్ చేసినప్పుడు. ఓ మై గాడ్, అమ్మ బాబాయ్, పెద్ద డబ్బానే. అవును, ఎలా తీయాలి దీన్ని? ఓకే ఓకే ప్రోటీన్. ఓహో, ఓపెనింగ్ మాత్రం అదరగొడేశారు గైస్. వావ్, అమేజింగ్. నియర్లీ దీంట్లో మనకి 32 ప్యాకెట్స్ అయితే వస్తాయి. ఇదే అమూల్ హై ప్రోటీన్ 35 గ్రామ్స్ మిల్క్. దీని ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇక్కడ ఇస్తాను చూడండి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే మిల్క్ సాలిడ్స్ ఒకటి, వాటర్ ఒకటి, ఎంజైమ్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఈ 4 ఉంటాయి. దీంట్లో మనం మెయిన్గా తీసుకోవాల్సింది మిల్క్ సాలిడ్స్. అంటే మిల్క్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మిగిలేదనమాట. దీన్ని మనం ఏమంటారంటే వే ప్రోటీన్ ఆర్ కెసైన్ ప్రోటీన్. అందుకే దీంట్లో 250 ఎంఎల్కి 35 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. నార్మల్ మిల్క్లో అయితే 250 ఎంఎల్కి 10 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే వస్తుంది. మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఒకసారి టేస్ట్ చేసి ఆగలేకపోతున్నాను సార్. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి. షేక్ వెల్ బిఫోర్ యూస్. చప్పగా ఉంది. బా, చప్పగా ఉంది. సేమ్ ఎలా ఉందంటే సేమ్ మిల్క్లో ఉంది. దీని డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీన్ని మనం హీట్ చేయలేం. అలా అని చెప్పేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేం. ఫ్రిడ్జ్లో పెడితే ఎలా అయిపోతుందంటే కొంచెం మనకి ఇదేం కొంచెం పలచగా ఉంది. కానీ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఒక చిక్కగా అయిపోతుందనమాట. ఇది ఎప్పుడు స్టాక్ అవైలబిలిటీ ఉండదు సరిగ్గా. ఇది దట్టు హై ఎక్స్‌పెన్సివ్. ఒక్కొక్క డబ్బా వచ్చి నియర్లీ 100 రూపీస్ పడుతుంది. నేను ఇది మామూలుగా అయితే దీని కాస్ట్ 3200 రూపీస్ ఎంతో ఉంటుంది. నేను దీన్ని ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేసినందుకు నాకు 10% ఎంతో డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ పోను మొత్తం 2850 రూపాయలు అయితే పడింది నాకు ఈ డబ్బా. అంతే గైస్, ఈ వీడియోలో దీంట్లో డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు. ఇది ఎవరికైనా రోజు మొత్తంలో ప్రోటీన్ గోల్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది 35 గ్రామ్స్ ప్రోటీన్. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే బోత్ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్‌కి అందరికి ఉపయోగపడుతుంది. దీంట్లో 250 ఎంఎల్‌కి గాను 225 క్యాలరీస్ మాత్రమే ఉన్నాయి. పర్లేదు. మన వే ప్రోటీన్‌లో తీసుకుంటే 160 అరౌండ్ 160-200 క్యాలరీస్ వరకు ఉంటది. దీంట్లో ఒక 25 క్యాలరీస్ ఎక్కువున్నాయి. పర్లేదు. ఇది బెటరా? వే ప్రోటీన్ బెటరా అని నన్నడిగితే బోత్ సేమ్. రెండు ఒకటే. సేమ్ కాస్ట్ కూడా. దాంట్లో పర్ స్కూప్‌కి 25 గ్రామ్స్ వస్తుంది. దీంట్లో 35 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సేమ్ కాస్ట్. అది నియర్లీ 90 రూపీస్ వరకు పర్ స్కూప్ పడుతుంది. ఇది కూడా 100 రూపీస్ పర్ స్కూప్ పర్ డబ్బా. దీని టేస్ట్ వైస్ వస్తే బానే ఉంది. చప్పగా ఉంది. మనకు కావాల్సిన ప్రోటీన్. రోజు మొత్తం ప్రోటీన్ గోల్ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.